శివం 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 రూపం శివం శివం. అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కార్తీక మాసంలో శివకేశవుని దర్శించుకోవడానికి నవంబర్ 21 గురువారము నైట్ అయితే తిరుపతికి బయలుదేరాము. తిరుపతికి వెళ్ళేసరికి మార్నింగ్ 5:30 అలా అయిందండి. ఇక మా వదిన వాళ్ళు అక్కడే ఉంటారు. ఇక వాళ్ళ ఇంట్లో బ్యాగ్ పెట్టి ఇక మేము అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. అలిపిరి మెట్లు ఎక్కడానికి మార్నింగ్ అయితే 6:15కి అయితే స్టార్ట్ చేసాము. అలిపిరి మెట్లు ఎక్కి ఆ ఏడుకొండల వాడిని దర్శించుకోవాలనుకున్నామండి. ముందుగా మెట్ల దగ్గర దీపం వెలిగించి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఎక్కాము. అలిపిరి మెట్ల దారి ఎలా ఉంటుంది, చూడవలసినవి ఏమిటి, అక్కడ ఏమేమి దొరుకుతాయి అన్నిటి గురించి కూడా బిఫోర్ వీడియోలో క్లారిటీగా చూపించాను. ఎవరికైనా అలిపిరి మెట్ల దారి ఏ విధంగా ఉంటుందో చూడాలనుకుంటే బిఫోర్ వీడియో తప్పక చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇక మేము అలిపిరి మెట్లు ఎక్కేసరికి టైమ్ 12:20 అలా అయిందండి. 6 అవర్స్లో అయితే కంప్లీట్ అయింది. ఇంకా మా వారు కౌశి మధ్యలో టిఫిన్ చేయడం, స్నాక్స్ అయితే 1/2 అవర్ పట్టింది. 5.5 అవర్స్ 5 అవర్స్లోనే రిలాక్స్డ్గా ఎక్కేయచ్చు. కార్తీక మాసంలో నేను ఉపవాసంతో అలిపిరి మెట్లు ఎక్కి అక్కడ దీపం వెలిగించి పూజ చేసి కొబ్బరికాయ కొట్టాము. తర్వాత మేము మాధవ నిలయానికి వెళ్ళామండి. మేము ఏ రూము తీసుకోలేదండి, ఎందుకంటే దర్శనం అవగానే రిటర్న్ అయిపోదామని మాధవ నిలయంలో లాకర్ తీసుకున్నాము. లాకర్ అయితే ఫ్రీనేనండి, కాకపోతే మన ఆధార్ కార్డ్స్ చూపిస్తే లాకర్ ఇస్తారు. లాకర్తో పాటు మనకి రిలాక్స్ అవ్వడానికి ఒక చాపను కూడా ఇస్తారు. మేము ముందు లాకర్లో బ్యాగ్స్ని పెట్టేసి మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాము. ఆ బిల్డింగ్లోనే తలనీలాలు ఇవ్వడానికి కూడా ఉంటుంది. మా వారు కౌశి తలనీలాలు ఇస్తే ఇక నేనైతే 3 కత్తిళ్ళు ఇచ్చాను. ఇక ఫ్రెష్ అప్ అయిపోయి ఆ బిల్డింగ్లోనే అన్నప్రసాదం ఉంటుందండి. మనం వెంగమాంబ అన్నప్రసాద నిలయం దాకా వెళ్ళవలసిన అవసరం లేదండి. మాధవ నిలయంలోనే గ్రౌండ్ ఫ్లోర్లో ఈ విధంగా అన్నప్రసాదం ఉంటుంది. ఇక్కడ మేము వెళ్ళిన రోజైతే సాంబార్ రైస్, బీరకాయ టమాటో పచ్చడి, పెరుగన్నం పెట్టారు. నాకైతే సాంబార్ రైస్ పచ్చడి అయితే చాలా బాగా నచ్చాయండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇదిగోండి ఈ విధంగా పెట్టారు. విడిగా అన్నము కూరలు ఆ విధంగా కాకుండా సాంబార్ రైస్ ఇక పెరుగన్నం లాగా పెట్టేశారు. భోజనం చేసిన తర్వాత దర్శనానికి అయితే బయలుదేరాము. ఇదిగోండి మాధవ నిలయానికి ఎదురుగా ఈ విధంగా స్టాల్స్ ఉంటాయి. ఇదే మాధవ నిలయం. మాధవ నిలయానికి వస్తే మనకి లాకర్ గానీ, తలనీలాలు గానీ, ఇక భోజనం గానీ అన్నీ కూడా ఒకే బిల్డింగ్ లోనే ఉంటాయి. ఇక మేమైతే బస్ ఎక్కి దర్శనానికి అయితే బయలుదేరాము. బస్ నుంచి చూస్తుంటే తిరుమల అంతా కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి విగ్రహము. ఇదిగోండి ఇవి భక్తులు స్టే చేయడానికి రూమ్స్ అయితే ఉంటాయి. అయితే మేము 1 మంత్ బిఫోరే కాబట్టి యాక్చువల్గా మాకు రూమ్ కూడా దొరకలేదు. అయితే మేము దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోదాం అయితే అనుకున్నాము. మేము 1 మంత్ బ్యాక్ కార్తీక మాసంలో ఈ తిరుపతి, అరుణాచలం వెళ్దాం అనుకున్నాము. అప్పుడే ట్రైన్ టికెట్స్ బుక్ చేసామండి. కానీ అప్పటికే 300 రూపీస్ టికెట్స్ అయిపోయినాయి. సరే అని సర్వదర్శనానికి అయితే బయలుదేరాము. ఎక్కువ మంది లేరులే, త్వరగానే అయిపోతుంది అనుకున్నాము. ఇక లైన్లో కూడా 1/2 అవరే ఉన్నాము. తర్వాత రూమ్లో పెట్టారు. ఈవినింగ్ 4కి వెళ్ళిన మేము రూమ్లోకి midnight 12:05 వరకు కూడా ఆ రూమ్లోనే ఉన్నాము. అప్పుడే వదిలారు. 12:15కి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిందండి. అంటే శనివారం వచ్చేసింది. అప్పుడు ఏడుకొండల వాడి దర్శనం అయ్యింది. దర్శనం అయితే చాలా బాగా అయ్యిందండి. కొంచెం సేపు చూడడానికి కూడా వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఆ ఏడుకొండల వాడిని దర్శించుకొని వెనక ఉన్న విమాన గోపురాన్ని కూడా దర్శించుకున్నాము. తర్వాత మేము తీసుకెళ్లిన ముడుపుని హుండీలో వేసి బయటకైతే వచ్చేసాము. యాక్చువల్గా అంతసేపు దర్శనానికి పెట్టినా మేము లైన్లో 1 అవరే ఉన్నామండి. మిగిలిన టైం అంతా కూడా రూమ్లోనే ఉన్నాము. ఆ దేవుని వీడియోస్ చూస్తూ కాసేపు పడుకుని రిలాక్స్గానే ఉన్నాము. కానీ ఒకటి, భక్తుల రద్దీ అంత లేకపోయినా ఎందుకు అంతసేపు దర్శనానికి ఉంచుతారో అయితే మాకు తెలియట్లేదు. ఎంతసేపు ఉంచినా సరే ఆ వెంకటేశ్వర స్వామిని ఎక్కువసేపు చూడనిచ్చినందుకైతే మేము చాలా చాలా హ్యాపీ అయిపోయాము. అటు ఇటు చిన్న దీపాల వెలుగులో ఆ వెంకటేశ్వర స్వామిని చూసేసరికండి మనసు ఉప్పొంగిపోయి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వచ్చాయి. దర్శనం అయిన తర్వాత ఇక లడ్డూలు తీసుకుని గోపురం ఎదురుగా దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఆ ఏడుకొండల వానికి దండం పెట్టుకున్నాము. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి.
నుంచి ఆ ఏడుకొండల వాడి దర్శనం మళ్ళీ దర్శించుకోవాలని దండం పెట్టుకొని ఇక మేమైతే మాధవ నిలయానికి బయలుదేరాము. వెళ్లే దారిలో చాలా షాప్స్ ఉంటాయి. వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్స్ అని, బ్యాంగిల్స్ అని, పూజా సామాగ్రి అని చాలానే ఉంటాయండి. అక్కడ కొన్ని బ్యాంగిల్స్ అని, ఇక పూజా సామాగ్రి అని, ఇంకా ప్రసాదంలో కలపడానికి అవన్నీ కూడా కొన్నాము. చూడండి ఈ విధంగా షాప్స్ అయితే చాలానే ఉంటాయి. ఇక్కడ కొన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత తినడానికైతే ముందు బయలుదేరామండి. ఎందుకంటే డిన్నర్ గా మేమైతే నైట్ ఏమీ తినలేదు. రూమ్ లో ఉప్మా ఇచ్చారు కానీ మాకంత తినబుద్ధి అవ్వలేదు. ఇక షాప్స్ దగ్గరే టిఫిన్ షాప్ దగ్గర మా కౌశిక్ ఇక వెజ్ మంచూరియా, నేను పూరి, మా వారు వెజ్ నూడిల్స్ తిని ఇక మాధవ నిలయానికి వెళ్ళి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే 12 వరకే కిందకి ఎలో అన్నారు. మళ్ళీ మార్నింగ్ 3:30, 4కి ఎలా ఉందన్నారు. ఇక మేము టిఫిన్ చేసేసరికి 1:30 అయిపోయిందండి. ఇక లాకర్ దగ్గరే కాసేపు రెస్ట్ తీసుకుని 5కి అయితే కిందకి వచ్చేసాము. మా వదిన వాళ్ళ ఇంట్లో కాసేపు రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయలుదేరాము. ఎందుకనుకుంటున్నారా? అరుణాచలానికి వెళ్ళడానికి. అరుణాచలానికి ట్రైన్ అయితే 11:55కి ఉందండి. ఇదిగోండి ట్రైన్ అయితే ఎక్కేసాము. ట్రైన్ నుంచి చూస్తే ఈ కొండ చూడండి, అచ్చం లింగాకారంలా ఉంది కదా. అరుణాచలం వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. ఫస్ట్ మా వారు ఇంటి దగ్గర తిరుమల దర్శనం ఒకటే అని అనుకున్నారు, కానీ నేను అరుణాచలం కూడా వెళదామని అన్నాను. నాకు అరుణాచలం వెళ్ళి ఆ లింగాకారాలన్నీ చూడాలని అయితే మనసుకు చాలా అనిపించింది. అందులోనూ కార్తీక మాసము శివకేశవుని దర్శించుకోవాలని తిరుపతి దాకా వచ్చాము. పక్కనే కదా అరుణాచలము, ఆ శివయ్యను కూడా దర్శించుకుందామని ఇక మా వారిని ఒప్పించి అయితే అరుణాచలానికి తీసుకువెళ్ళాను. ఇదిగోండి అరుణాచలంలో అష్టలింగాలు అయితే ఈ విధంగా ఉంటాయి. అవి దర్శించుకోవడానికి ఆటోలో ఎక్కి అన్నీ చూద్దాం అనుకున్నాం. గిరి ప్రదక్షిణ అయితే చేయలేదండి, ఎందుకంటే ఆ ముందు రోజే మేము తిరుమల అలిపిరి మెట్లు ఎక్కాం కదండి. ఇక అందుకే మేమైతే గిరి ప్రదక్షిణ చేయలేకపోయాము. ముందు అరుణాచలంకి వెళ్ళాలి, ఆ లింగాకారాలు చూడాలని అయితే మనసుకు చాలా అనిపించి అయితే మేము బయలుదేరాము. ఈ అరుణాచలంలో 8 లింగాకారాలు ఉంటాయండి. మొదటిగా వచ్చేదైతే అగ్నిలింగము. ఈ లింగాకారం అయితే ఎర్రగా ఉండి చక్కగా అలంకరించి ఉందండి, అగ్నిలింగం కదా. ఇక ఆ లింగాకారానికి మేము దండం పెట్టుకొని ఆ స్వామివారు మాకు విభూతి ఇచ్చారు. తీసుకుని మేము బయటకు వచ్చి ఈ విధంగా దీపాలు వెలిగించుకున్నాము. గుడి పక్కనే చాలా షాప్స్ ఉంటాయండి. ఈ విధంగా దీపాలు, పూజా సామాగ్రి అమ్మేవాళ్ళు ఇవన్నీ చాలా ఉంటాయి. మేమైతే దీపాలు తీసుకుని కర్పూరం తీసుకుని ముందుగా దీపాలు వెలిగించి కర్పూరం వెలిగించి దేవునికి దండం పెట్టుకున్నాము. ఈ లింగాకారం దగ్గర అగ్నిలింగం 2 అని ఉందండి. ఇంద్రలింగాన్ని కూడా అగ్నిలింగం అనే అంటారు. ఈ అరుణాచల క్షేత్రం శివుని యొక్క ఆజ్ఞతో వెలిసిన క్షేత్రం అండి. ఇది 9వ శతాబ్దంలో నిర్మించబడినది. ఈ క్షేత్రము తమిళనాడు రాష్ట్రంలో తిరువన్నామలైలో ఉందండి. అగ్నిలింగాకారాన్ని దర్శించుకున్న తర్వాత మేము మళ్ళా ఆటో ఎక్కేసాము. ఆటోకి అయితే అన్ని లింగాకారాలని చూపించడానికి అయితే మాకు 950 రూపీస్ అయితే తీసుకున్నారండి. ఇక తరువాత మేము 2వ లింగాకారం అయిన యమలింగాకారాన్ని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. లింగాకారాల్లో 2వదైన యమలింగం దగ్గరికి అయితే వచ్చేసామండి. చూడండి ఈ విధంగా అయితే బయట ఉంటుంది. లోపల వీడియో ఎలా ఉండదు కాబట్టి నేను తీయలేకపోయాను. ఈ విధంగా బయట అయితే యమలింగాకారం దగ్గర ఉంటుంది. లింగాకారాన్ని దర్శించుకున్న తర్వాత మేము మళ్ళీ ఈ విధంగా బయటకు వచ్చి దీపాలు వెలిగించుకున్నాము. కార్తీక మాసం కదండి, చక్కగా అన్ని లింగాకారాల దగ్గర కూడా దీపాలు వెలిగించుకున్నాము. యమలింగాకారం దగ్గర అయితే మేము ఉసిరి దీపాలు వెలిగించుకున్నామండి. ఇక్కడ అన్ని రకాల దీపాలు ఉంటాయి. 365 ఒత్తుల దీపాలు, ఉసిరి దీపాలు, మామూలు దీపాలు అన్నీ ఉంటాయి. ఇక్కడైతే మేము ఉసిరి దీపాలను వెలిగించుకున్నాము. యమలింగాకారాన్ని దర్శించుకున్న తరువాత 3వ లింగాకారమైన నైరుతి లింగాకారాన్ని దర్శించుకోవడానికి అయితే బయలుదేరాము. వెళ్లే దారిలో అండి చాలా టెంపుల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇదిగోండి నైరుతి లింగాకారం దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ ఆలయం బయట అయితే ఈ విధంగా ఉంటుంది. దిక్కుల్లో ఒకటైన నైరుతి, ఈ నైరుతి వైపే ఈ లింగాకారం అయితే ఉంటుందండి. మేము ఆ లింగాకారాన్ని కూడా దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి ఈ విధంగా దీపాలు వెలిగించుకున్నాము. ఈ అరుణాచలం కొండకి అష్టదిక్కులలో ఈ 8 లింగాలు ఉన్నాయని అన్నారండి అక్కడ వాళ్ళు. అష్టదిక్కులలో ఒకటైన నైరుతి లింగానికి కూడా మేము దండం పెట్టుకుని ఈ విధంగా దీపాలు వెలిగించుకున్నాం. చూడండి అక్కడ చక్కగా ఈ విధంగా ముగ్గు వేసి దీపాలు వెలిగించారు. దీపాలు వెలిగించి కర్పూరం వెలిగించి దేవుడికి అయితే దండం పెట్టుకున్నాము. చూడండి ఈ విధంగా నైరుతి లింగాకారాన్ని దర్శించుకున్న తర్వాత సూర్యలింగాకారం దగ్గరికి వెళ్ళాము. వెళ్లే దారిలో అండి గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళైతే చాలా మంది కనిపించారు.
ఇదిగోండి సూర్యలింగాకారం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ లింగాకారం ఉందండి. లింగాకారానికి వెనుక పెద్ద మిర్రర్ని పెట్టారు. అందులో చాలా లింగాకారాలు ఉన్నట్లుగా కనిపించింది. ఆ దీపాల వెలుగులో లింగాకారము సూర్యునిలా మెరిసిపోతూ ఉంది. సూర్యలింగాకారాన్ని కూడా దర్శించుకున్న తర్వాత పూజారి గారు విభూది ఇచ్చారు. ఆ విభూది తీసుకుని ఇక బయటికి వచ్చి ఇక్కడ కూడా నేను కౌశిమా వారు దీపాలు వెలిగించుకున్నాము. యాక్చువల్గా నైరుతి లింగం తర్వాత వరుణలింగం వస్తుందండి అష్టలింగాలలో. కానీ దారిలో సూర్యలింగం ఉంటే డ్రైవర్ గారు ఇక్కడ కూడా తీసుకువచ్చారు. మేము చక్కగా దండం పెట్టుకున్నాము. సూర్యలింగం చూసిన తరువాత అష్టలింగాలలో 4వదైన వరుణలింగాకారం దగ్గరికి అయితే వచ్చామండి. వరుణలింగాకారం దగ్గర బయట అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అంతా కూడా ఎక్కువగా తమిళే యూజ్ చేస్తారండి. మాక్సిమం అరుణాచలంలో మొత్తం కూడా తమిళే మాట్లాడుతున్నారు. ఇక మేము ఇంగ్లీష్లో కాన్వర్జేషన్ చేసుకుని మేమైతే అన్ని లింగాకారాల దగ్గరికి వెళ్ళాము. వరుణలింగాకారాన్ని కూడా దర్శించుకొని మేమైతే బయటికి వచ్చి ఈ విధంగా దీపాలు వెలిగించుకున్నాము. వరుణలింగాకారం అంటే వరుణుడు అంటే వర్షం అని అర్థం అండి. వరుణలింగాకారం బయట అయితే ఈ విధంగా ఉంటుందండి. మేము దీపాలు వెలిగించిన తర్వాత ఒక స్వామి కనిపించారు. ఆ స్వామికి దండం పెట్టి దక్షిణ ఇచ్చి అతని చేత ఆశీర్వాదం తీసుకున్నాము ముగ్గురం కూడా. నాకు ఆ శివయ్యే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినట్టు అనిపించిందండి. మనసుకి చాలా సంతోషంగా అనిపించింది. ఇక మేము తర్వాత 5వ లింగాకారమైన వాయులింగాకారం దగ్గరికి అయితే వెళ్ళాము. ఇదిగోండి వాయులింగాకారం బయట అయితే ఈ విధంగా ఉంటుంది. వాయువు అంటే గాలి, మనం పీల్చే గాలి అంతా కూడా శివమయమేనండి. అదే వాయులింగాకారం. లోపల లింగాకారం ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ఈ ఒక్క లింగాకారం దగ్గరే నేను ఒక్క ఫోటో మటుకే తీసుకోగలిగాను. వాయులింగాకారం దగ్గర అయితే పూజారి గారు లేరండి. మేము వెళ్ళేసరికి భక్తులు చాలా మంది ఫోటో తీసుకుంటున్నారు. సరే మీకు అష్టలింగాకారాల్లో ఒక్క లింగాకారమైనా చూపిద్దామనేసి నేను ఫోటో తీసుకున్నాను. మీరు ఆ లింగాన్ని దర్శించుకుని దండం పెట్టుకోండి. వాయులింగాకారాన్ని దర్శించుకున్న తర్వాత మేము బయటకు వచ్చి ఈ విధంగా దీపాలు అయితే వెలిగించుకున్నాము. వాయులింగాకారాన్ని దర్శించుకున్న తరువాత మేము కుబేర లింగాకారం దగ్గరికి అయితే బయలుదేరాము. చూడండి మీకు అరుణాచల గిరిని చూపిస్తాను. అదిగోండి అరుణాచలగిరి. అదే అరుణాచలగిరి అంటేనే ప్రకాశవంతమైన జ్ఞానాన్ని ఇచ్చే కొండ అని అర్థము. అరుణాచలంలో 6వ లింగాకారమైన కుబేర లింగాకారం దగ్గరికి అయితే మేము వచ్చామండి. ఇదిగోండి కుబేర లింగాకారం దగ్గర అయితే బయట ఈ విధంగా ఉంటుంది. ఈ లింగాకారం దగ్గర అయితే కొంచెం నేను లోపలికి వెళ్ళి కూడా కొంచెం తీశాను, మీరు చూస్తారని చెప్పి. ఇదిగోండి కుబేర లింగాకారం. కుబేర లింగాకారం అంటేనే కుబేరుడు శివయ్యకు ఎంతో ప్రీతికరమైన భక్తుడండి కుబేర స్వామి. కుబేర స్వామిని దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చి మేము 365 ఒత్తులు వెలిగించుకున్నాము ఇక్కడ. కుబేర లింగాకారాన్ని దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్తే ఈ విధంగా మోక్ష మార్గం కనిపిస్తుందండి. మేము వెళ్ళేసరికి అయితే చాలా మంది జనాభా ఉన్నారండి. కార్తీక మాసం కదా, ఇంకా ఎక్కువగా ఉన్నారు. ఇదిగోండి మోక్ష మార్గానికి లోపలికి వెళ్లే దారి ఈ విధంగా ఉంటుంది. వెళ్లే దారి కొంచెం వెడల్పుగా ఉన్నా వచ్చే దారి అయితే చాలా చిన్నగా ఉంటుందండి. ముందు మా కౌశి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాను. తర్వాత మా వారు ఆ మోక్ష మార్గం ద్వారా వచ్చారు. బాగానే సులువుగానే వచ్చేసామండి ఆ మోక్ష మార్గంలో నుంచి. లావుగా ఉన్న వాళ్ళైతే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ అరుణాచలేశ్వర అరుణాచలేశ్వర అంటూ మనం ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటే సులువుగానే వచ్చేస్తాము. అక్కడ కొంతమంది బయటకు వస్తామో లేదో అనేసి కొంతమంది అయితే ఆగిపోయారు. మోక్ష మార్గం అంటేనే ఆ శివయ్య మనకి ఈ ద్వారం నుంచి వస్తే మనకి మోక్షాన్ని కలిగిస్తాడు అనేసి అంటారు. యాక్చువల్గా మేము ఈ వీడియో అయితే తీసుకోలేదు. మాకు తెలియకుండా మేము ఆటోలో వెళ్ళాం కదా, ఆటో డ్రైవర్ గారు తీశారు ఈ వీడియో. మేము ఆటో ఎక్కిన తర్వాత వీడియో చూడండి అని చూపించారు. ఏంటో అనుకున్నాం, చూస్తే ఈ వీడియో తీశారు అతను. మాకు అతను తీసినట్టు కూడా మాకు అసలు తెలీదు. నేను
నేను బయటకు వచ్చాక మా వారికి ఈ విధంగా నేను వీడియో తీశాను. నేను ఆ ఒక్క వీడియోనే ఉందనుకున్నానండి, కానీ ఆటో డ్రైవర్ గారు మావి కూడా తీశారని అయితే మాకు తెలియలేదు. ఇక ఆ మోక్ష మార్గంలో దండం పెట్టుకొని ఇక మేము ఈశాన్య లింగాకారం దగ్గరికి అయితే వచ్చామండి. అష్టలింగాకారాలు 7వ లింగాకారమైన ఈశాన్య లింగం. అష్ట దిక్కులలో ఒకటైన ఈశాన్యమే ఈ ఈశాన్య లింగాకారము. ఈశాన్య లింగాకారాన్ని దర్శించుకున్న తర్వాత మేము బయటకు వచ్చి ఈ విధంగా దీపాలు వెలిగించుకున్నాము. ఇదిగోండి ఈశాన్య లింగాకారం బయట అయితే ఈ విధంగా ఉంటుంది. ప్రతి లింగాకారం దగ్గర కూడా ఈ విధంగా పక్కనే షాప్స్ అయితే ఉంటాయండి. మనకి ఏమి కూడా తీసుకెళ్లే అవసరం లేదు, దీపాలు అన్నీ కూడా ఉంటాయి. ఇక మేము ఈశాన్య లింగం దర్శించుకున్న తరువాత ఇంద్రలింగాకారం దగ్గరికి అయితే బయలుదేరాము. ఇదేనండి మెయిన్ గుడి. చూడండి పక్కన ఈ విధంగా షాప్స్ అయితే ఉంటాయి. ఆటో డ్రైవర్ ఇక మాకు ఈ అన్ని లింగాకారాలను చూపించి ఇక మెయిన్ గుడి దగ్గర అయితే దింపేసి వెళ్ళిపోయారు. ఈ అన్ని లింగాకారాలు తిరగడానికి అయితే మాకు 2.5 hours అయితే అయిందండి. అతనైతే 950 ఛార్జ్ చేశారు మాకు అన్ని లింగాకారాల్ని తిప్పినందుకు. ఇదేనండి అరుణాచలం టెంపుల్. మేము తిరుమలలో మార్నింగ్ 12 అలా ఎక్కితే అరుణాచలంలో 4:30 ఆ టైంకి దిగామండి. ఇక 5కి ఆటో పట్టుకుంటే 2.5 hours లో గిరి ప్రదక్షిణ అంతా కంప్లీట్ అయిపోయింది ఆటోలో కాబట్టి. అదే నడక మార్గంలో అయితే 6 hours అన్నా పడుతుందట. ఇక మేము ఆటోలో గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత 7:30 ఆ టైంకి అయితే అరుణాచలం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. అక్కడ మా కౌశి టిఫిన్ చేస్తానంటే టిఫిన్ ఇప్పించి ఇక గుడిలోకి అయితే మేము 8 కల్లా వెళ్ళిపోయాము. టెంపుల్ 9 కల్లా క్లోజ్ చేసేస్తానని చెప్పారు. అందుకే మేము గబగబా ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. చూడండి రథం చూపించాను, మీరు చూసారా? టెంపుల్లో మటుకి చాలా మంది జనాభా ఉన్నారండి. కార్తీక మాసం కదా, చాలా ఎక్కువగానే ఉన్నారు. కార్తీక పౌర్ణమి రోజుల్లో ప్రతి నెల వచ్చే పౌర్ణమి రోజుల్లో చాలా మంది భక్తులైతే ఉంటారంటండి. గిరి ప్రదక్షిణ చాలా ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. అంతేకాదండి ఈ అరుణాచలం కొండపైన దీపాన్ని వెలిగిస్తారు. ఆ దీపాన్ని చూడడానికి కూడా చాలా మంది భక్తులైతే వస్తూ ఉంటారు. ఈ అరుణాచల గిరి అయితే 14 కిలోమీటర్లు ఉంటుందండి. కాలినడకన వెళ్ళే వాళ్ళకి అయితే ఒక 6-7 hours అయితే పడుతుంది. మేము ముందు రోజు అలిపిరి మెట్లు ఎక్కడంతో ఇక గిరి ప్రదక్షిణ ఆటోలోనే చేశాము. ఇక తరువాత దేవుని ఆజ్ఞ ఉంటే మళ్ళీ మేము కాలినడకని గిరి ప్రదక్షిణ చేయాలని అనుకున్నాము. ఇదిగోండి టెంపుల్ లోపలికి వెళ్తే మనకి ఈ విధంగా ఉంటుంది. దర్శనానికి చాలా మంది వచ్చారని చెప్పాను కదా, చూడండి చాలా మంది ఉన్నారు. అక్కడ ఉన్న స్వాములు చెప్తున్నారు ఏ సంవత్సరము కూడా కార్తీక మాసంలో ఇంత జనాభాని చూడలేదని. ఈ శివయ్య దర్శనం అయితే మాకు చాలా బాగా అయ్యింది. మేము లోపలికి వెళ్ళేసరికి 8 అయ్యిందండి. మాకు దర్శనం అంతా కంప్లీట్ అయ్యేసరికి 10:30 అలా టైం అయ్యింది. 2.5 hours లోనే మాకు దర్శనం అయ్యింది. ఈ టెంపుల్లోనే అమ్మవారి విగ్రహం ఉంటుందండి. అపిత కుచలాంబిక అమ్మవారు అంటే పార్వతీదేవి అమ్మవారే కుచలాంబిక అమ్మవారిగా మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ దండం పెట్టుకుని మనము లైన్లో వెళ్తూ ఉంటే మనకి పక్కనే కోనేరు కనిపిస్తుంది. ఇదిగోండి కోనేరు. చీకటిగా ఉంది కదా, అంత క్లారిటీగా లేదు, కానీ ఈ విధంగా కోనేరు అయితే ఉంటుంది. మార్నింగ్ పూట అయితే మీకు క్లారిటీగా చూపించేదాన్ని, కానీ మేము నైట్ వెళ్ళాము కాబట్టి మీకు ఈ విధంగా చూపించగలుగుతున్నాను. ఈ కోనేరుని అగ్ని తీర్థం అని అంటారు. అరుణాచల దర్శనానికి 9 వరకే ఎలో ఉంటుందండి. 9 లోపు వెళ్ళిన వాళ్ళకి ఎంతసేపు అయినా దర్శనానికి ఎలో చేస్తారు. టెంపుల్ కి 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయి. లోపలికి వెళ్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి చాలా మంది భక్తులు అయితే కలుస్తారు. ఇక లైన్ అయితే చాలానే ఉంటుందండి. మాకైతే దర్శనం చెప్పాను కదా 8కి బయలుదేరితే మాకు 10:30 దగ్గర 11 అలా అయ్యింది. కార్తీక మాసం కదా, అందుకే ఈ టైం అయ్యిందని అన్నారు. మాకు 2.5 to 3 hours అయితే దర్శనానికి పట్టింది. మిగిలిన టైంలో అయితే అంతసేపు పట్టదంట. మరలా పౌర్ణమి రోజుల్లో కూడా చాలా ఎక్కువ మంది భక్తులు అయితే వస్తూ ఉంటారట. అప్పుడు కూడా 3 to 4 hours దాకా కూడా దర్శనానికి టైం పడుతుందన్నారు. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. గర్భగుడిలో అయితే చాలా వేడిగా ఉంది. అగ్నిలింగాకారం కదా, అందరికీ కూడా లోపల చాలా చెమటలు పట్టేశాయి. ఇక దర్శనం చేసుకుని బయటికి రాగానే మటుకి చాలా చలిగా అనిపించింది. బయటికి రాగానే మనకి ఈ విధంగా నందీశ్వరుడు అయితే కనిపిస్తారండి. నందీశ్వరునికి కూడా దండం పెట్టుకున్నాము. అరుణాచలం అంటేనే పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ. ఎర్రని కొండ అంటే పాపాలను హరించినదని అరుణాచలంకి తిరువన్నామలై అని కూడా అంటారు. ఈ అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలో ఉందండి. మేము ఆ శివని అయితే చక్కగా దర్శించుకున్నాము. శివయ్యని మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకున్నాము. అంతకంటే కావాల్సింది ఏముందండి చెప్పండి.
ఆరోగ్యం మనశ్శాంతి లేకపోతే ఎన్ని ఉన్నా లేనట్టే కదా. ఇక దేవుని దర్శనం చేసుకున్న తర్వాత మేము బయటకు వచ్చి దేవుడి దగ్గర 365 ఒత్తులు వెలిగించుకున్నాము. అరుణాచలేశ్వర, మళ్ళీ నీ గుడికి రావాలి, గిరి ప్రదక్షిణ చేసే అవకాశాన్ని కల్పించాలని దండం పెట్టుకున్నాము. శివయ్య దర్శనం అయిన తర్వాత మేము ఇంకా టిఫిన్స్ చేసి బస్ ఎక్కే టైంకి ఇక 11:30 అలా అయ్యింది. మేము బస్ ఎక్కి ఇక తిరుపతి అయితే రిటర్న్ అయ్యాము. అలా శనివారం రోజు 12:15 AM తిరుమల ఏడుకొండల వారి దర్శనం అయితే అదే రోజు రాత్రి 10:30కి అరుణాచల శివయ్య దర్శనం అయ్యిందండి. అంటే కార్తీక శనివారం రోజే శివకేశవులు ఇద్దరి దర్శనం కూడా చాలా చక్కగా అయ్యింది. శివకేశవులు ఇద్దరిని దర్శించుకున్నందుకు నాకైతే చాలా చాలా ఆనందం అయిపోయాను. ఈ విధంగా కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలైన తిరుపతి దర్శనము, అరుణాచల దర్శనము కూడా చాలా చక్కగా జరిగాయి. అందరికీ ఆ శివకేశవులు ఆరోగ్యాన్ని మనశ్శాంతిని కలిగించాలని కోరుకుంటున్నాను. నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాగ్ తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.